बोलो भारत माता की ఇంకా గట్టిగా చెప్పాలి. సారే జహాన్ సే అచ్చా, సారే జహాన్ సే అచ్చా, వందే మాతరం, వందే మాతరం, సారే జహాన్ సే అచ్చా, సారే జహాన్ సే అచ్చా. ఇంకా గట్టిగా చెప్పాలి. సారే జహాన్ సే అచ్చా, సారే జహాన్ సే అచ్చా. హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. ఈరోజు అయితే అన్నమయ్య జిల్లా మదనపల్లి అవుతున్నాం. ప్రస్తుతం చూసుకున్నట్లయితే రేపు జరగబోయే ఆగస్ట్ 15th స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అయితే సార్ ఎమ్మెల్యే సార్ గారు అయితే దాదాపుగా 1 కిలోమీటర్ పొడవున ఫ్లాగ్ అయితే చేయించి, అలాగే ఇక్కడున్న జనాలు, స్కూల్స్, స్టూడెంట్స్ అందరితో అయితే సార్ అయితే చాలా గొప్పగా ఎప్పుడు లేనంత విధంగా మదనపల్లిలో ఈ గొప్ప ఆర్భాటంగా ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే అయితే జరుగుతున్నారు. సార్తో మాట్లాడదాం. సార్, ఇప్పుడు ఎప్పుడు లేనంతగా ఇలా జరుగుతుంది సార్, మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఎలా చేస్తున్నారు? ఇది నా బాధ్యత. మదనపల్లిలో మనము సంబరాలు ఏదైతే అన్ని పండుగలు జరుపుకుంటున్నాం, అన్ని పండుగల కన్నా మిన్న ఈ పండుగ వచ్చి మన స్వాతంత్ర దినోత్సవ పండుగ. ఇది చాలా ఘనంగా జరపాలా, మనందరి బాధ్యత. ఏ ఒక్కరు కూడా దీంట్లో మాకు సంబంధం చెప్పకూడదు. అందరూ కుల మతాల అతీతంగా, మన వర్ణాల అతీతంగా అందరూ కలిసి మనం చాలా బాధ్యతగా ఈ మన ఏదైతే స్వాతంత్ర దినోత్సవ పండుగ జరుపుకోవాలా. ఇది మన అందరి ఒక ఇది. అది కాకుండా 119 సంవత్సరాల తర్వాత మనకు జిల్లా వచ్చింది. జిల్లా వచ్చిన సందర్భంలో భారతదేశం అంతా మా వైపు చూసేటట్టుగా మనం ఇంకా ఘనంగా చేస్తున్నాం. రేపు సాయంత్రం ఇంకా బాగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం సార్. అలాగే చూసుకున్నట్లయితే మదనపల్లి జిల్లా అయిన తర్వాత మొదటి స్వాతంత్ర దినోత్సవం సార్. దీన్ని ఎట్టకేలకు ఇండియా మొత్తంలో ఎక్కడ జరగనంత హుందాగా, ఒక గొప్ప గర్వంగా, భారతదేశానికి గర్వంగా తీసుకొస్తున్నారు సార్. రేపు జరగబోయే కార్యక్రమం ఎలా ఉంటుంది సార్? రేపు ఇంకా ఘనంగా ఉంటుంది. దాదాపు 50 కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. జబర్దస్త్ టీం ఉంది. అవన్నీ ఎందుకు పెడుతున్నామంటే అది మనము ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాం. మెసేజ్ ఏమంటే మన దేశం, మన దేశ విలువలు మనం చాటాలా, మన దేశ గౌరవాన్ని పెంచాలా, మన దేశ సమగ్రతకు, దేశ ఔన్నత్యానికి అందరూ మనం ముందుకు తీసుకొని పోయి ఒక దేశం పైన ఉన్న ప్రేమ చాటుతూ మనం అందరికీ ఒకే ఒక మెసేజ్ ఇస్తున్నాం. మన దేశ పట్ల, దేశ విలువల పట్ల మనం చాలా బాధ్యతగా ఉండాలి. ఇదే మన సందేశం అందరికీ. సార్, లాస్ట్గా సార్ నేను అడిగేది ఒకటి సార్. మదనపల్లి ఎమ్మెల్యేగా మీరు నిర్వహిస్తూ, అలాగే ఒకవైపు పోలీస్ శాఖ, ఒకవైపు గవర్నమెంట్ శాఖ, అలాగే ఒకవైపు రోడ్డు పనులు అయితే గొప్పగా జరిపిస్తున్నారు సార్. ఈ ఏకదాటిగా ఇవన్నీ ఎలా చేస్తున్నారు సార్? చేయాలి నా బాధ్యత. ఇంకా టౌన్ చాలా డెవలప్ చేయాల్సి ఉంది. టౌన్ ఇంకా నేను 10% కూడా చేయలేదు. ఎందుకంటే టౌన్లో ఫండ్స్ లేక ఈ సిఎఫ్ఎంఎస్లో మాకు కష్టాలు వచ్చి, సిఎఫ్ఎంఎస్ కష్టాల వలన చాలా కష్టాలు వస్తున్నాయి మాకు. అయినా ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో మదనపల్లి టౌన్ అభివృద్ధికి చాలా బాధ్యత తీసుకున్నాం, ముందుకు నడుస్తున్నాం. ఖచ్చితంగా పూర్తి స్థాయిగా మదనపల్లి టౌన్ అభివృద్ధి చేస్తాం. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు త్వరలో ఈ నెలలోనే హార్టికల్చర్ హబ్ ప్రోగ్రాం పెట్టబోతున్నారు. 1,00,000 కోట్ల రూపాయలు మదనపల్లి హార్టికల్చర్ ఇవ్వబోతున్నారు. హార్టికల్చర్ రోడ్స్ కింద అన్ని రోడ్స్ వస్తాయి, గ్రామాల రోడ్లు. అదేవిధంగా మదనపల్లి టౌన్ రోడ్స్కి ఒక ప్రణాళిక వలన తప్పకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. సార్, చివరిగా సార్, రేపు జరగబోయేదానికి రన్ టీవీ తరపున భారతీయులందరికీ శుభాకాంక్షలు ఎలా చెప్తారు? రేపు స్వాతంత్ర దినోత్సవం ముందస్తు మదనపల్లి వేడుకలకు మీ అందరూ ఆహ్వానం అని చెప్పి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, మదనపల్లి మీ అందరిది. మదనపల్లి జాతీయ గీతం దేశానికి అందించిన మదనపల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. మదనపల్లిలో సెల్ఫ్ రూల్ మూవ్మెంట్ మేము ఇక్కడ స్టార్ట్ చేసాం. మదనపల్లిలో మన దేశానికి మనం పరిపాలించాలని చెప్పి ఒక నినాదం మదనపల్లి వచ్చి ఇచ్చాం. భారతదేశంలోనే ఎక్కడైనా మీకు డిగ్రీ కాలేజెస్ ఉన్నాయంటే 10-15 కాలేజీలు ఉన్నాయి. దాంట్లో మదనపల్లి ఒక కాలేజ్ అనేది బెసెంట్ గారు స్థాపించారు. స్కూల్ స్థాపించారు, ఇంటర్మీడియట్ స్థాపించారు. డిగ్రీ అంటే అవి హయ్యర్ కోర్స్ అనమాట, ఎక్కడ లేదు.
భారతదేశ స్వరాజ్యం కన్నా ముందే మదనపల్లిలో డిగ్రీ కాలేజ్ ఉన్నది. సో దిస్ ఈజ్ మదనపల్లి. మదనపల్లి ఇదే కాకుండా టీబీ హాస్పిటల్ ఉంది. టీబీ హాస్పిటల్ ఎట్లా ఎంత పెద్ద మంచి హాస్పిటల్ అంటే భారతదేశంలో కాదు ఏషియాలో ఎవరికైనా టీబీ వచ్చేస్తే ఎక్కడైనా నయం అవుతుందంటే అది మదనపల్లిలోనే నయం అవుతుంది. ఆ విధంగా మదనపల్లి బీటీ అదే కాకుండా రిషివాలి స్కూల్ ఉంది, జిడ్డు కృష్ణమూర్తి గారి ట్రస్ట్ ఇక్కడే ఉంది. ఇదే కాకుండా మదనపల్లి క్లైమేట్ స్కూల్ పూర్ మ్యాన్స్ ఊటీ. మదనపల్లి గురించి ఎంత చెప్పినా తక్కువ అని చెప్పి తెలియజేస్తాం. సార్ థ్యాంక్ యూ సార్, మీ విలువైన మాటలు మదనపల్లి పట్ల మీకున్న ప్రేమనైతే మాకు గొప్పగా చూపించారు. మీ నడవడికల్లో మీరు చేసే ప్రతి పనిలో మదనపల్లి ఎలా ఉంది ఎలా ఉండబోతుంది అనేది మాకు గట్టిగా నమ్ముతున్నాం సార్. సార్ ముందస్తుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. థ్యాంక్ యూ సేమ్ టు డియర్ అండ్ రన్ టీమ్ అంత టీం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.